అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. గడిచిన 2 రోజులుగా మొత్తం సోషల్ మీడియా కానీ ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఉందండి. కిరణ్ రాయల్ గారు మరియు లక్ష్మీరెడ్డి గారు వీరిద్దరికీ సంబంధించిన టాపిక్కే మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలందరూ అదే చూస్తున్నారు. ఎందుకంటే అదే ప్రసారాలు అవుతున్నాయి. మీరందరూ చూసే ఉంటారు ఈ టాపిక్. రాజేష్ మహాసేన కిరణ్ రాయల్ కోసం మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళి చూద్దామని ఎవరైతే వీడియోలోకి వస్తారో మీరు ఆల్రెడీ జరిగినవన్నీ చూసే ఉంటారు. కిరణ్ రాయల్ గారు ఏం మాట్లాడారో చూసుంటారు, అలాగే లక్ష్మీరెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు చూసుంటారు. బ్రీఫ్గా చెప్పాలంటే ఈవిడ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నేను 1,20,00,000 రూపాయలు జనసేన నేత తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారికి ఇచ్చాను, ఆయన నన్ను మోసం చేశాడు కాబట్టి నేను చనిపోతున్నాను, నా పిల్లలకి ఏదైనా అవకాశం ఉంటే నా పిల్లల్ని కొంచెం చూడండి అన్నట్టు ఏదో వీడియో ఆవిడ సెంటిమెంట్తో వీడియో రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన వెంటనే కిరణ్ రాయల్ గారు మీడియా ముందుకు వచ్చారు. ఆవిడ నేర చరిత్ర కలిగి ఉంది, ఎక్కడో జైపూర్లో కేసులు ఉన్నాయి, వైజాగ్లో కేసులు ఉన్నాయి, మరో చోట కేసులు ఉన్నాయి, ఆవిడ జీవితం అంతా నేరమయమై ఉంది. అలాంటి ఆమె నా మీద ఎలిగేషన్ చేయడం ఏంటని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ తర్వాత ఈవిడ దగ్గర నుంచి కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి, కొన్ని ఆడియోలు రిలీజ్ అయ్యాయి. ఆ ఆడియోలో మాట్లాడింది జనరల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోద్ది. ఆడియోలో మాట్లాడింది కిరణ్ రాయల్ గారి వాయిసే. ఆ వీడియోలో కనిపించేది కూడా వీళ్ళిద్దరే. పర్సనల్గా ఎక్కడో ఏకాంతంగా ఉన్న చోట ఉన్న ఒక వీడియో బయటకు వచ్చింది. అలాగే ఈయన మాట్లాడుతూ ఆవిడ్ని బూతులు తిట్టడం కూడా మనం అందరం చూసాం. అయితే ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కిరణ్ రాయల్ గారికి లక్ష్మీరెడ్డి గారికి గతంలో పరిచయం ఉంది, 100% ఉంది. ఆ వీడియో కానీ ఆడియోలు కానీ చూసినా ఎవరికైనా అర్థమైపోద్ది. అయితే ఆ పరిచయం ఉన్న తర్వాత మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది. ఈయనేదో ఈ మధ్యలో వైసీపీ మీద గట్టిగా మాట్లాడారు కిరణ్ రాయల్ గారు. ఆ మాట్లాడిన దానివల్ల వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు దీన్ని బయటకు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నాడు. అందులో కూడా వాస్తవం ఉంది. ఇప్పుడు ఈయన ఎలాగైతే కొంతమంది వెనకేసుకొచ్చే వాళ్ళు పార్టీ ఫీలింగ్తో వెనకేసుకొస్తున్నారో, మరి కొంతమంది టార్గెట్ చేసే వాళ్ళు కూడా పార్టీ ఫీలింగ్తోనే టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ మనం కిరణ్ రాయల్ గారి పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దాం. మ్యాటర్ ఎప్పుడు పాతదే, పాత మ్యాటర్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు నాకు అంటగడుతున్నారు అన్నాడు ఆయన. 100% వాస్తవం. మ్యాటర్ ఎప్పుడు పాతదే ఇది. అయితే రెండోది ఏమన్నాడు, నేను ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇస్తాను, సెటిల్ చేసుకున్నాను, నేను ఇక వీడియోలు కూడా రికార్డ్ చేసుకున్నాను, అన్నీ నా దగ్గర ఆధారాలు అంటున్నాడు. అది కూడా వాస్తవమే, గతంలో జరిగింది సెటిల్మెంట్. అయితే ఆయన చెప్పే మాటలు అక్కడ కరెక్టే. మరి ఎక్కడ కిరణ్ రాయల్ తప్పు చేశాడు అంటే, కిరణ్ రాయల్ గారికి ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది. భార్య ఉండగా మరొక లేడీతో ఇలా పులిహార కలపడం అనేది మరి ఆయన చేసిన తప్పే. అయితే నేను ఒకనే చేశానా రాజు, ఇంకెవరు చేయలేదా అని ఆయన అడగొచ్చు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దొరికేదాకా ప్రతి ఒక్కడు దొరికాకే దొంగ. ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఆయన విమర్శిస్తున్నారో, ఎవరైతే అతన్ని టార్గెట్ చేసి అలాగే చేస్తాడండి, సస్పెండ్ చేయాలండి, ఇమీడియట్ అండి అనే వాళ్ళలో కూడా 90% మందికి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. ఏం డౌట్ లేదు అందులోని. అయితే చెప్తున్నాను కదండి, మన దేశంలో మన రాష్ట్రాల్లో దొరికేదాకా ప్రతి ఒక్కడు దొరే. ఇక ఈయన చేసిన తప్పు ఏంటి అంటే, ఆయన పొలిటికల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకూడదు అని అంటున్నాడు. నా డబ్బులు తీసుకున్నాను, ఆ డబ్బులు ఏమన్నా నాకు అప్పని ఇచ్చావా లేకపోతే మరోటని ఇచ్చావా అని చెప్పి ఆయన మాట్లాడడం, ఆయన తిట్టడం, బూతులాడడం, నీ కొడుకుల్ని ఏం చేయాలో చేస్తానని అలా బెదిరించడం ఎన్నర్థం చేసిన తప్పులే. మార్ఫింగ్ ఏంటి? ఆ రోజున గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది, పొలంలో అలచల్ చేసింది, మార్ఫింగ్ అన్నాడు అతను. మనం నమ్మేమా? అలాగే ఒకవేళ ఏమైనా మార్ఫింగ్ అంటే ఒకవేళ ఆయన చెప్పొచ్చు మార్ఫింగ్ అని, నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ తెలియడు ఎవరు లేడు ఆంధ్రప్రదేశ్లో. వైసీపీ ప్రభుత్వం పుణ్యమాని ప్రతి ఒక్కరు టెక్నాలజీలు తోపు అయిపోయారు. అక్కడ దాకా ఆయన తప్పు చేశాడు, డౌట్ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ రాయల్ చాలా అదృష్టవంతుడు. కిరణ్ రాయల్ మీద అసలు యాక్చువల్గా రేప్ కేసు పెట్టాలి. ఫస్ట్ రేప్ కేసులే అయ్యి. ఎందుకంటే జానీ మాస్టర్ ఇష్యూని చూసాం, ఇలాంటి పరిచయం ఎప్పుడైతే చేయడంతో రేప్ కేసుగా మారిపోయింది అది. అలాగే ఆదిమూలం ఆయన ఎమ్మెల్యే ఆదిమూలం గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యాడు ఆయనది కూడా పరిచయం, కానీ దాన్ని రేప్ కేసు కింద పెట్టారు. అసలు యాక్చువల్గా వెళ్తే పరిచయం జనరల్గా మరి ఈవిడికి ఇంకా ఆ స్థాయి పూర్తికి ఎవరు ఇవ్వలేనట్టు ఉంది, రేప్ కేసే పెట్టాలా. ఎందుకో మొత్తానికి డబ్బుల కేసు దాకా ఆవిడ మాట్లాడింది. ఓ రకంగా చెప్పాలంటే అక్కడ దాకా కిరణ్ రాయల్ గారు చాలా అదృష్టవంతుడు. మనం ఆయన చూసాం, జానీ మాస్టర్ని రేప్ కేసు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కేసు కాదు, 16 సంవత్సరాల ఏజ్, 4 సంవత్సరాలు కదా అంటే అప్పుడు మైనర్గా ఉన్నప్పుడు మైనర్ రేప్ కేసు ఫోక్సో అన్నారు. పాప నరకం చూపించారు. అప్పుడు కూడా ఇదే చెప్పాను నేను, జానీ మాస్టర్ చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆ పులిహోర కలపడమే తప్ప అక్కడ రేపు లేదు, మరొకటి లేదు. ఇక్కడ కిరణ్ రాయల్ గారు చేసిన తప్పు ఏదైనా ఉందంటే కంపల్సరీ ఆయన పెళ్ళయి భార్య ఉండగా మరొక మహిళతో ఆయన ఈ సత్సంబంధాలు కొనసాగించడం అనేది 100% తప్పు. అది వేళ చేసిన తప్పే, మొన్న చేసిన తప్పే, అంతకుముందు 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పే. తప్పును తప్పు అనాలండి. మర్చిపోయారు మన వాళ్ళు. తప్పును తప్పు అంటే ఎప్పుడో మర్చిపోయారు. అదే మన తప్పు అన్నా అంటే ఇంకేమైనా ఉందా? మన పార్టీ వాడు తప్పని మనం ఒప్పుకుంటే అది మన పార్టీ తప్పు ఎలాగవుద్ది? పార్టీలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల పరిస్థితులు వస్తాయి వాళ్ళకి. ఎవడో ఒకడు ఉన్నాడు బాగా సాగుతుంది, అడిగి హ్యాపీగా మంచిగా బతికేస్తాడు. ఇంకొకటి ఎవడో ఉన్నాడు సాగలేదు, అదేదో అదొప్పని చేస్తాడు. అంత మాత్రం పార్టీకి వెళ్తుంది. ఇదొక దౌర్భాగ్యం, జాడ్యం పట్టుకుంది మన తెలుగు రాష్ట్రాలకి. ఎవడన్నా కార్యకర్త తప్పు చేస్తే ఆ కార్యకర్త నాయకుడు ఫోటో యాడ్ చేసేసి ఈ తప్పు ఇంకా నాయకుడు చేసినట్టే.
మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. భారతీయ శిక్షా స్మృతి కూడా ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ చెప్పేది ఏంటంటే తప్పు ఎవరు చేస్తే శిక్ష ఆడికే. కొడుకు తప్పు చేసాడు అనుకోండి, తండ్రికే శిక్ష అయినట్లేదు. భార్య తప్పు చేస్తే భర్తకే శిక్ష వేయకూడదు, భార్యకే వేయాలి. కూతురు తప్పు చేస్తే కూతురికే వేయాలి అనేమో క్లియర్గా మన ఇండియన్ పీనల్ కోడ్ చెప్తా ఉంటే, ఇక్కడ కార్యకర్త తప్పు చేస్తే నాయకుడు తప్పు అంటారు. అయితే నాయకుడిది ఎప్పుడు తప్పు అవుతుందంటే, ఎప్పుడైతే కార్యకర్త తప్పు చేశాడో ఆ తప్పుని నాయకుడు ఖండించకుండా సపోర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు నాయకుడు తప్పు. అప్పటి వరకు మన ప్రతి తప్పుని తీసుకెళ్ళి నాయకుల మీద రుద్దలేం. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా వ్యతిరేకించాం, ఆయనే ఇదంతా ఈ నేరాలన్నిటికీ బాధ్యుడు ఆయన అన్నాం. ఎందుకు? తప్పులు చేసిన వాళ్ళ మీద ఆయన చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా వెనకేసుకు వచ్చేవారు వాళ్ళ టీం అంతాని. అబ్బాయి మా వాడు బట్టలు ఇప్పుకుని తిరిగాడంటే ఏదో గాలి దగ్గర తిరిగాడు మా గోరెంట్ల మాధవ్. లేదు మా అంబటి రాంబాబు గారు జస్ట్ ఏదో సరదాగా అమ్మాయితో మాట్లాడితే ఆ మాత్రం దానికి ఇదండి. లేదండి అమ్మాయి కాదండి, అసలు అది మార్ఫింగ్ అండి. లేదా ఇంకొక అనంతబాబు గారు చేసిన వీడియో కాల్ అంతా మార్ఫింగ్ అండి. ఇలా వెనకేసుకొచ్చేవారు. దానివల్ల పార్టీ నాశనం అయిపోయింది. వాళ్ళు అప్పుడు మా పార్టీని ఏదో కాపాడేసుకుంటున్నాం అనుకున్నారు, కానీ దానివల్ల చాలా నష్టం చేసుకున్నారు వాళ్ళు. టీడీపీ గవర్నమెంట్, అది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదిమూలంగా ఇలాగే జరిగింది. ఆదిమూలంగా సస్పెండ్ చేసి తెలుగుదేశం పార్టీ పక్కన కూర్చోబెట్టింది. అప్పుడు ఆయన చేసిన తప్పు తెలుగుదేశం ఎత్తిమేకి రాదు. తప్పు చేసినట్టు ఎవడన్నా, మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఎవడన్నా తప్పు చేసి కులం చాటును కానీ మతం చాటున పార్టీ చాటును దాకుంటే లాక్కురండి బయట. కానీ తప్పు చేసిన వాడిని మనం నేరస్తుడిగా చూడాలి తప్ప ఒక కులస్తుడుగాను మతస్థుడుగాను పార్టీ కార్యకర్తగాను చూడకూడదు. అదే ఆయనదైతే ఇంకే ఈ మేడం గారి విషయానికి వస్తే, ఈవిడేమన్నారు, నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, నేను నమ్మి ఏదో నాకు ఏదో లైఫ్ ఇస్తానన్నాడని నేను నమ్మి అతనికి 1,20,00,000 ఇచ్చాను, నన్ను మోసం చేశాడు కాబట్టి ఆయన మీద ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోండి అంటుంది ఆవిడ. అసలు ఈవిడ మోసపోవడం ఏంటి? కిరణ్ రాయల్ గారికి పెళ్ళైందని తెలుసు, ఆయనకు భార్య ఉందని తెలుసు. తెలిసినప్పుడు ఆయన పులిహోర కలుపున బోల్ కబుర్లు చెప్తాడు. చెప్తే మీరెందుకు నమ్మారు? మీ భర్త బ్రతికుండగానే మీ మధ్య అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పారు మీరు. మీ భర్త బ్రతికున్నాడు, ఆయన భార్య ఉంది, ఈ టైంలో మీరు డబ్బులు వేరే పరాయి మగాడికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? తర్వాత మీ భర్త చనిపోయిన తర్వాత మీకు లైఫ్ ఇస్తానన్నాడు. ఇతను ఎవరు లైఫ్ ఇవ్వడానికి? మీకు మీరు బ్యాచులర్ కాదు. అలాగని అతను ఏమైనా బ్యాచులర్ అంటే అతను కాదు, అతనికి పెళ్ళైంది, భార్య ఉంది. భార్య ఉన్న ఒక భర్త వచ్చి మీకు లైఫ్ ఇస్తారని మీరు ఎలా నమ్మరు? నమ్మటమే కాకుండా సరే లైఫ్ ఇచ్చాక చూద్దాంలే కిరణ్ అన్నారా? అబ్బే ఇచ్చేయడమే, పొలం మరి బంగారం చేయని అడిగి వేసేయడమే. ఏం మీకు నచ్చినప్పుడు మీకు ఇష్టమై మీరు చేసుకుంటారు పనులు. అవి తర్వాత ఏమైనా చెడితే నేను మహిళను కాబట్టి నేను మోసపోయానంటూ ఎంతవరకునండి బాబు? ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. ఇద్దరిది తప్పే. జరిగింది ఇద్దరికి ఇష్టపూర్వకంగా జరిగినప్పుడు జరుగుతున్నాయి ఎన్నో ట్రాన్సాక్షన్లు జరిగితే ఒకరినొకరు సంథింగ్ అన్నీ జరుగుతాయి. అన్నీ జరిగినప్పుడు అవి ఏదైనా చిన్నది అటు ఇటు అయినప్పుడు ఇలాగ మీరు అది మోసపోవటం అనే మాట దాన్ని వాడకండి. స్త్రీని మోసం చేశాడు, స్త్రీని బెదిరింతున్నాడు, లేకపోతే ఇంకోటి చేస్తున్నాడని మా వైసీపీ సోదరులు కూడా చాలామంది వీడియోలు ఎట్టేసి అబ్బాయి మామూలుగా చేయట్లేదండి. అయితే ఒక్క మాట అడగాలనిపిస్తుంది నాకు వైసీపీ వాళ్ళని. ఇదేమో నేను పార్టీ ఫీలింగ్తో పెట్టట్లే, నేను మిమ్మల్ని విమర్శించాలని కూడా మాట్లాడట్లేదు, కానీ కొంచెం ఆలోచించి చూడండి. పార్టీ ఫీలింగ్తో కాకుండా నిజంగా మీరు ఇది తప్పే నేను కాదంటలే. ఎవరైతే కిరణ్ రాయల్ గారు ఉన్నారో ఆ ఆడియోలో కూడా ఆయన మాట్లాడిన దానిలో కూడా ఒక మాట, నేను సో లేడీతో లోపల ఉన్నప్పుడు నువ్వు బయట కాపలా కాసావు అన్నాడు. అంటే ఈవిడ కాకుండా నేను ఇంకొకరితో ఉన్నాను అని ఆ ఆడియోలో ఉంది. ఆ ఆడియో మాట్లాడింది ఈయన కాదని తర్వాత ఫోరెన్సిక్ తేలితే వేరే విషయం. అంటే ఆ మాట ప్రకారం కిరణ్ రాయల్ గారు ఈవిడి, లేకపోతే ఇంకొక ఆవిడ సంథింగ్ ఉందని అనుకోవచ్చు. దాని గురించి ఈ రోజున వైసీపీలో ఎవరెవరైతే ఇంత దారుణమా, కూటమి ఏం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చర్యలు తీసుకున్నారని అడిగి మీరు అందరూ ఈ రెండు ఇష్టపడే జరిగాయి. నిజంగా ఈవిడ అన్యాయం కాకూడదు అని అనుకుని ఉంటే వీళ్ళ భార్య అన్యాయం అయిపోయింది, అంతే కదా. మరి కిరణ్ రాయల్ గారు నిజంగానే ఈవిడికే బద్దుడై బతికెత్తే అలా ఉండదు లేని ఏం చెప్తున్నారు? ఇప్పుడు లక్ష్మి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు ఏం న్యాయం కావాలా? వాళ్ళ భార్యను వదిలేసి కిరణ్ రాయల్ గారు వచ్చి ఆవిడకి న్యాయం చేయాలి. అప్పుడు డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, 1,20,00,000 సంథింగ్ ఏదో ఆవిడ అంటుంది. ఎందుకు ఇస్తారు డబ్బులు? ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తున్నారు మీరు? కొంతమంది అమ్మాయిలు అంటారు, ప్రేమించాడండి, పెళ్లి చేసుకుంటాను అన్నాడని నేను కమిట్ అయిపోయానండి, నన్ను మోసం చేశాడండి. పెళ్లి చేసుకున్నా కమిట్ అవ్వు. పెళ్లికి ముందే ఆ మాట అన్నాడని కమిట్ అయిపోతుంది, అంత అవసరం ఏంటి? అంత యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పని ఏం కాదు కదా. ఇప్పుడు ఇష్టపడ్డారు, ఏదో జరుగుతుంది, పోనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కోట్లు ఇచ్చేయడం ఏంటి? ఆవిడ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. ఇలా బుద్ధి చెప్పొద్దా మా ఆడవాళ్ళు అయితే మాత్రం? మీ ఇంట్లో ఆడవాళ్ళు అలా చెప్తే అలా సపోర్ట్ చేసుకొస్తారా? నా తెలియక అడుగుతున్నాను. లక్ష్మి గారే మీ ఇంట్లో పుట్టి మీ ఇంట్లో ఆడపిల్ల అనుకో, ఇలాగే చేసింది దానికి అలా సపోర్ట్ చేస్తారా? తప్పని చెప్పకపోతే రేపు పొద్దున్నే మిగతా ఆడవాళ్ళు నా లక్ష్మి చేసింది కదా తప్పు కాదు, చాలామంది సపోర్ట్ చేసుకెళ్తున్నారు ఆవిడకి, నేను అలా చేసిన తప్పు కాదని మిగతా ఆడవాళ్ళు కూడా అనుకుంటే
ఒకవేళ కిరణ్ రాయల్ గారిని ఎవరైతే సపోర్ట్ చేసుకుంటున్నారో అబ్బాయి కాదట, ఆవిడ క్రిమినల్ అట, కిరణ్ రాయల్ గారు చేసింది తప్పు కాదు, ఎప్పుడో అయిపోయిందట అని సపోర్ట్ చేసేవాళ్ళు మీ ఇంట్లో వాడు, లేకపోతే మీ అల్లుడో, లేకపోతే మీ అబ్బాయో, మీ కోడలకో, లేకపోతే కూతురుకో అన్యాయం చేసి ఇలా చేసి అలా సపోర్ట్ చేస్తారా? తప్పు చేసిన వాళ్ళు తప్పని చెప్పండి బాబు స్వామి. సమాజం విలువలు ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్ల ప్రకారం ఉండండి, అలా బ్రతకండి. లేదా అలా బ్రతకలేదు కదా, తప్పు చేసింది ఆవిడికి చట్ట ప్రకారం శిక్ష పడాలా, ఈయన తప్పు చేశాడు ఈయనకి చట్టపరం శిక్ష పడాలా. అది లేదు ఇది లేకుండా 2 గ్రూపులకి విడిపోవటం, 2 పార్టీలకి విడిపోవటం, ఇతని మీద బొరుజు జల్లేవాళ్ళు కొంతమంది, ఆవిడ మీద బొరుజు జల్లేవాళ్ళు. ఎలా వద్దండి. ఈవిడేం బాధితురాలు కాదు, ఈయనేం బాధించినోడు కాదు, అలాగే ఈయనేం బాధితుడు కాదు, ఈవిడేం బాధించిన ఆవిడే కాదు. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్తో నడిచిపోయింది అది. ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది, చక్కగా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకున్నారు. ఆ సమయం వచ్చినప్పుడు ఇద్దరు ఇదయ్యారు. అది వాళ్ళిద్దరి మధ్య సమస్యగానే చూడండి. ఇద్దరు తప్పు చేశారు. భార్య ఉండి మరి పిల్లలు ఉన్నారు లేదు నాకు తెలీదు. ఈయన ఇలాంటి పని చేయడం ఈయన తప్పు. చట్టం ఏమైతే చెప్తుందో ఆ చట్ట ప్రకారం ఆయన శిక్షించవచ్చు. ఎందుకంటే వేరే ఆధారాలు ఏమి అక్కర్లే, ఇది ఏమి రాకెట్ సైన్స్ ఏం కాదు, క్లియర్గా ఉన్న వీడియోలు. దాని ప్రకారం ఏదైతే ఉందో అది ఆయనకి జరగాలి. అలాగే భర్త ఉండగా లేదా భర్త వెళ్ళిపోయి పిల్లలు ఉండగా ఈవిడికి ఏదో ఇంకా అర్జెంట్ ఏదో అన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికన మనం ఇమీడియట్గా మనకు ఒక అండ కావాలన్నట్టు, ఈయనకేంటి ఆవిడ అవసరం, ఆవిడకేంటి ఈయన అవసరం. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి జరిగిన ఒప్పందం ఇది, అంతే. ఆ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా ఆ గోల్డ్ చైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుకే జరిగాయి. అవి జరిగేటప్పుడు ఎప్పుడూ ఎవరికి చెప్పరేళ్ళు. ఇవాళ నేను కిరణ్ రాయల్ గారికి ఇలా ఇస్తున్నానని ఆవిడ ఎవరికైనా చెప్పింది జనాలకి? లేకపోతే నాకు ఇలా పలానా ఆవిడ ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇస్తానని ఏం చెప్పాడా? ఏమీ లేనప్పుడు ఈ గొడవ వచ్చినప్పుడు మాత్రం ఎందుకు జనాల మీద రుద్దేస్తారు? ఇది అదండి పరిస్థితి. ఇద్దరిలో ఎవరో అమాయకులు కాదు. కాబట్టి దీని గురించి మీడియాలు చర్చలు జనాలు టైం వేస్ట్, ఇదంతా అనవసరం. తప్పు చేసిన వాడిని తప్పు చేశాడని చెప్తే రేపు ఆయన తప్పు చేయకుండా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది తయారవకుండా ఉంటారండి. అంతే తప్ప తప్పు చేసినా సరే మనం వెనకేసుకొచ్చే వాళ్ళు ఉన్నారా, కులం తోలుతానో మతం తోలుతానో పార్టీ తోలుతానో అనుకుంటే తప్పు చేయడం ఎవడ మాంతాడు? ఎందుకో చెప్పాలనిపించిందండి. సమాజం ఎలా పోతుంది, ప్రతిదాన్ని పార్టీ కోణంలో చూసేయటం, ఆ కులం మతం కోణంలో చూసేయటం. తప్పు చేయకపోయినాడు మనోడు కాదంటే వాడి మీద రుద్దేయటం, తప్పు చేసినాడు మనోడు అంటారు కవర్ చేసేయండి. ఇలా కవర్ డ్రైవ్లు వేసుకోవద్దండి. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరూ కిరణ్ రాయల్ అనేసి వాళ్ళే. ఎందుకంటే ఆవిడ బెదిరించేశాడు, ఆవిడ డబ్బులు చేసుకున్నాడు. వెళ్ళి ఏమైనా బలవంతం లాక్కున్నాడా? దొంగతనం చేశాడా? ఒడ్డు మీద నగలు లాక్కున్నాడా? ఆవిడకి నచ్చి ఇచ్చింది, ఆవిడకి ఇష్టం ఇచ్చింది, నోటు కూడా లేకుండా ఇచ్చింది. మీకు నాకు ఎందుకండి దీని గురించి ఇదైపోవటం? అదని పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసన్.